आंध्र प्रदेश में मखलूत हुकूमत का 1 साल पूरा हो गया है। इस ज़मन में वज़ीर-ए-आला चंद्रबाबू नायडू ने मीडिया से बात करते हुए कहा कि अवाम के आशीर्वाद से तश्कील पाने वाली मखलूत हुकूमत ने अवामी नज़्म-ओ-नस्क में 1 साल मुकम्मल कर लिया है। उन्होंने कहा कि एनडीए के लिए तरक्की और अवाम की फलाह बहबूद आँखें हैं, 2 आँखें हैं और मुख्तलिफ हुकूमत रियासत में मखलूत हुकूमत रियासत में आमदनी को बढ़ाएगी और अवामी फलाह बहबूद को आगे ले जाएगी। वज़ीर-ए-आला ने कहा कि रवां महीने में ही किसानों को अन्नदाता सीखी बाबा स्कीम के तहत माली मदद फराहम की जाएगी। उन्होंने कहा कि हमने आबपाशी प्रोजेक्ट के कामों को अव्वलीन तरजीह दी है, हर एकड़ तक पानी फराहम करने का प्रोग्राम शुरू किया है। ఎగ్జాక్ట్గా ఈ రోజుటికి ఎన్డీఏ నూతన ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం అవుతుంది. అదే సమయంలో ఇచ్చిన హామీలు ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలోని చాలా స్పష్టంగా, మేనిఫెస్టోని కాకుండా ప్రచారంలో కూడా చాలా స్పష్టంగా చెప్పాను. అభివృద్ధి, సంక్షేమం ఎన్డీఏకి 2 కళ్ళు. ఈ 2 కూడా సమాంతరంగా ప్యారలల్ గా ముందుకు తీసుకెళ్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. అదే సమయంలో సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయాన్ని అభివృద్ధికి, సంక్షేమానికి రెంటికి బ్యాలెన్స్ చేసుకుంటూ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతామని చెప్పాం. అయితే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు చూసిన తర్వాత చాలా మంది నాకు ఎన్నికల ముందు అడిగారు, మీరు వస్తే మీరు కనీసం ఈ రాష్ట్రాన్ని మళ్లీ టోటల్ గా విధ్వంసం జరిగింది, మీరు దీన్ని రివైవ్ చేస్తారని నమ్మకం మీకుందా, మీకు అనుభవం ఉంది, కానీ అఘాతం చూస్తే మాత్రం చాలా లోతుగా ఉంది, మీరు చేయగలుగుతారని అడిగారు. నాకు వేరే ఆప్షన్ లేదు. ఇన్ని సంవత్సరాలు ప్రజలు ఆదరించారు, ఆశీర్వదించారు. కష్టాలకు వచ్చినప్పుడు కాడు పడేయడమో పారిపోవడం కరెక్ట్ కాదు. ఎంత కష్టమైనా చేస్తామనే విధంగా ఆ రోజు చెప్పాను. ఆర్డర్ आंध्र प्रदेश की मखलूत हुकूमत ने हुकूमत के 1 साल की तकमील पर रियासत में तल्ली की वंदनम स्कीम को नाफिज करने का फैसला किया है। इस ज़मीन में वज़ीर-ए-आला चंद्रबाबू नायडू ने वज़ीर तालीम नारा लोकेश को तल्ली की वंदनम स्कीम के जियो को पेश किया।